హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఎగ్స్ ఉంటే ఈ బిర్యానీని అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో లంచ్కి అయినా, ఈవినింగ్ టైంలో డిన్నర్కి అయినా చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఈ ప్రాసెస్లో ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దీనిలో పావు కప్పుకి పైగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోండి. నేను అయితే ఈ బిర్యానీ కోసం 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చినన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే అతుక్కుపోతాయి. బాగా ఫ్రై అయిన వాటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లో 1 డజన్ జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్, పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లి ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. దీనిలోనే 2 టొమాటోను ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టొమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వెజ్జెస్ ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక ఇందులో 2 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఈ మసాలాలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/3 కప్ ఫ్రెష్ కర్డ్ను వేసుకోవాలి. పెరుగుని ఇలా బాగా మిక్స్ చేసుకుని దీనిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కి మసాలాలు బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిని అర నిమిషం పాటు మగ్గించుకోవాలి. దీనిలోనే 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని వాటర్ మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో 500 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని వాష్ చేసి వాటర్ లేకుండా వేసుకోవాలి. నేను రైస్ నానపెట్టట్లేదు, డైరెక్ట్గా వాష్ చేసి వేసేస్తున్నాను. ఒకవేళ రైస్ నానపెట్టినట్టయితే వాటర్ మాత్రం 750 ml మాత్రం వేసుకోవాలి. రైస్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత రైస్ చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇలా బిర్యానీ రెడీ అయిపోయాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా సింపుల్గా ఎగ్ బిర్యానీ రెడీ. ఈ స్టైల్లో బిర్యానీ చేస్తే అన్నం వండినంత ఈజీగా బిర్యానీ చేసేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అంతే. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.